వరంగల్ జిల్లాలో చిన్న పిల్లల కిడ్నాప్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో చిన్న పిల్లల కిడ్నాపర్లకు పాల్పడుతున్న నిందితులకు చెక్ పెట్టేందుకు కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గత డిసెంబర్ నెల 28వ తేదీ తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న 5 నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలుడి తండ్రి కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాస్ట్ మంత్ డిసెంబర్ నెలలో 28th నాడు ఒకటి చిన్న బేబీ సంబంధించి కిడ్నాపింగ్ కేసు రిపోర్ట్ అయి ఉంది. దట్ ఒక 5 months బేబీని ఎవరు తెలియని వాళ్ళు తీసుకెళ్లారని అట్లా. సో ఆ రోజు నుంచి ఇక్కడ మనం ఇన్వెస్టిగేషన్ దాంట్లో కేసులో మొదలు పెట్టినాము. మన ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ టీమ్స్ అట్లాగే మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ రెండు కూడా ఆ రోజు నుంచి చాలా ప్రయత్నాలు చేసుకొని సో ఈరోజు ఎవరైతే వాళ్ళు బేబీని తీసుకెళ్లారో వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లాంటిది ఒక గ్యాంగ్ లాగా కూడా ఏర్పడి ఇంతకుముందు కూడా అది చాలా వరకు ఒఫెన్సెస్ చేశారని అది కూడా తెలిసినాక అది మొత్తం వాళ్ళ మోడస్ ఆపరెండి అంతా కూడా బ్రేక్ చేసుకోవడం జరిగింది. సో బేసికలీగా ఇప్పుడు మనం ఈరోజు 10 మంది అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇది పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి దెన్ వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికలీగా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్ అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళు 8 మంది వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, అయితే రిసీవింగ్ పేరెంట్స్ వీళ్ళ దగ్గరే పిల్లల్ని అది అమౌంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు.